రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా అయితే రిలీజ్‌లో ఉంది. ఈరోజు బర్త్‌డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది ఆ టీజర్ చూసి? చూసాను మేడం అది. ఫస్ట్ మనకి ఏదైతే గ్లింప్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్ పెరిగింది. సేమ్ 'రంగస్థలం' లాంటి రెస్ట్రిక్ట్ లుక్ అండ్ దీన్ని మొత్తం కూడా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన మూవీకి సంబంధించిన ఇది కాబట్టి, ఈ సినిమా మాత్రం రేంజ్‌లో ఉంటదని ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ప్రీవియస్ 'గేమ్ చేంజర్' అనేది మనకి ఎంత పీక్ నెగటివిటీ ఉన్నా దానిని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాము. ఈ సినిమాకి మాత్రం ఎట్టి పరిస్థితిలో అలాంటి అపోహలేమి నమ్మకండి. పొద్దున గూడా మనకి అదేదైతే రిలీజ్ అయిందో 'పహిల్వాన్' లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపంలానే అనిపించింది. సో, ఈసారి మాత్రం కొట్టే దెబ్బకి బాక్స్ ఆఫీస్ అల్లల్లాడుతది. అంటే ఒక చిన్న పోస్టర్‌ని బాగా ట్రోల్ చేస్తున్నారు గదా! కాళ్ళు ఉండవు అని క్రికెట్‌లోని. మరి నిజంగానే కాళ్ళు ఉండకుండా కనిపిస్తాడంటారా రామ్ చరణ్? ఇంతవరకు మనం ఎప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్‌లు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! అక్కడి నుంచి. అంటే స్టోరీ బిహైండ్ మనకి ఏం జరుగుతుందనేది తెలియకపోయినా నాకు అలాంటి థింగ్ ఉంది అని లాస్ట్ టైమ్ 'ట్రిపుల్ ఆర్' టైంలో కూడా అదే చెప్పారు. చరణ్ ఏదైతే ఎన్టీఆర్‌ది చరణ్‌ది లుక్ వచ్చిందో కాళ్ళు లేవు, ఒకతనికి కళ్ళు లేవు అనే ఇవి అపోహలు ఇలాంటివి వందలు గానీ అలాంటి అపోహలు ఏమి నమ్మకండి. మనకి యూనిట్ సభ్యుల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా దాని గురించి ఏంటనేది చెప్పలేం. ఓకే. యాహ్! అండ్ రామ్ చరణ్ గారికి మంచి హిట్ అనేది లేదు. 'గేమ్ చేంజర్' అనుకుంటే అనుకున్న స్థాయిలో రాలేదు. 'ఆచార్య' కూడా అలానే అయింది. మరి ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' తర్వాత రాబోయే పెద్ద పాన్ ఇండియన్ మూవీలా కనిపించబోయేది 'పెద్ది' మాత్రమే. సో 'పెద్ది' కూడా అంత మంచి హిట్ అందుకుంటదంటారా 'త్రిబుల్ ఆర్' అంతా? గ్యారంటీగా అది అంతకుముందు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రతి సినిమాకి యాక్టింగ్‌లో వేరియేషన్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తది కాబట్టి, మనం ఇలాంటి హిట్‌ల గురించి కాకపోయినా యాక్టింగ్ పరంగా అయితే మాత్రం 'రామ్ చరణ్‌లో' చాలా అంటే చాలా 'చిరంజీవి' గారి కంటే మించి ఎదుగుతారని అయితే గ్యారంటీగా అనిపిస్తుంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ తను. ఈ సినిమాకి మాత్రం 100% మన రిజల్ట్ అచీవ్ అవుతదని అనుకుంటున్నాం.